సిద్ధాంతాలతో, ఆచారాలతో, కల్పనా కథలతో, బైబిల్లో లేనటువంటి పండగలతో ఇవన్నీ ఎప్పుడైతే చేస్తున్నారో సత్యమైన వాక్యమును మరలా సిలివేస్తున్నారు. వాక్యము దేవుడై ఉన్నప్పుడు వాక్యము కానిది దయ్యం. వాక్యము కానిది దయ్యం. సిద్ధాంతం ఒక దయ్యం. వాక్యంలో లేని బోధ చేయడము ఒక దయ్యం. ఆ కారణాన్ని బట్టే జాగ్రత్త గ్రహించండి. వాక్యాన్ని వాళ్ళు తృణీకరించారు, వాక్యాన్ని వాళ్ళు సిలువేసేశారు. ఎప్పుడైతే సిలువేశారో దేవుని యొక్క ఆత్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అందుకే గుర్తుపెట్టుకోండి, ఏ సంఘంలోకి అయితే లోకం వస్తుందో ఆ సంఘం నుంచి దేవుడు వెళ్ళిపోతాడు. మీకు అర్థమవుతుందా? సంఘము లోకము ఒక్కటి అవ్వకూడదు. ఇప్పుడు ఏ సంఘములోకి అయితే లోకం ప్రవేశిస్తుందో, లోక ఆచారాలు వస్తున్నాయో, లోక